ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్య ధ్యానం కొరకై ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి క్రైస్ట్ చర్చ్ కర్నూలు నుండి మీ అందరికి కూడా ప్రభుపేట శుభాభివందనములు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఈ యొక్క ధ్యానాంశముల ద్వారా మిమ్మల్ని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకునిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి సీజన్ గురించి ధ్యానం చేద్దాం. మన ఆల్మానిక్ ప్రకారంగా మరొక పర్యాయం ఈ సంవత్సరంలో మనకు వస్తున్నటువంటి కాలము గమనించినప్పుడు లెంట్ కాలము అన్నటువంటిది ఒకటి మనము ఆచరిస్తూ ఉన్నాం. దీనిని ఒక పవిత్రమైనటువంటి సీజన్గా మనం భావిస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఆత్మీయంగా అనుభవించుకుంటూ ముందుకు సాగుతున్నాం. మన యొక్క యాత్రలో మరి అలాంటి మంచి సీజన్ను దేవుడు ఈ సంవత్సరం 2026లో మరి గుడ్ ఫ్రైడేకి ముందుగా సిద్ధపరుస్తున్నందుకు దేవుని స్తుతిస్తూ ప్రేమపూర్వకంగా ఈ లెంట్ కాలానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, లెంట్ అన్నటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఋతుక్రమాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. లెంట్ అనగా ఇది ఒక లాటిన్ వర్డ్, క్వాడ్రాజెసిమా అని అంటాం. అంటే 40th 40 దినాలు మనకు జ్ఞాపకం చేసేటటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి దీక్షను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నటువంటి మాట. 40th అనగా 40 రోజుల ఉపవాస కాలమును. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని మనం చూసినప్పుడు యాష్ వెన్స్డే నుండి మరి హోలీ సాటర్డే వరకు, అనగా ఈస్టర్కు ముందు ఉన్నటువంటి శనివారం వరకు మనం గమనిస్తే 40 దినాలుగా ఇది లెక్కకు వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ క్వాడ్రాజెసిమా అనేది ఏమిటి అని అంటే ప్రిపరేషన్ ఫర్ ఈస్టర్. ఎట్లా అని అంటే ప్రియులారా, ఏ పీరియడ్ ఆఫ్ పెనిటెన్షియల్ ప్రిపరేషన్ ఫర్ ఈస్టర్ అనగా మనము పశ్చాత్తాప హృదయాలతో ఈస్టర్ పండుగ కొరకై సిద్ధపడేటటువంటి దినాలుగా ఈ 40 దినాలు ఉంటున్నాయి. అంతేకాకుండా ఈ 40 అనేటువంటిది బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప చరిత్రను మనకు జ్ఞాపకం చేస్తుంది. మొదటిగా చూస్తే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు దేవుని వాగ్దానాన్ని బట్టి ఐగుప్తు బానిసత్వం నుండి కనానులో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో స్థిరపడుటకు ఆ బానిసత్వ బ్రతుకు నుండి దేవుడు నడిపించినటువంటి ఆ యాత్రను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది 40 సంవత్సరాల యాత్ర. సో ఆ రీతిగా 40 అన్నటువంటిది బైబిల్లో ఒక ప్రత్యేకమైనటువంటిదిగా చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మనం చూస్తే ప్రియులారా, యేసు ప్రభు కాలంలో కూడా యేసు ప్రభు 40 రాత్రింబగళ్ళు దివారాత్రులు అనే మాట చూస్తాం. ఆయన కూడా ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి తన యొక్క సేవను ప్రారంభించినట్టు మనం చూస్తాం. బాప్టిసం తీసుకొని ఆయన కొనిపోబడ్డాడంట. ఆత్మచేత అరణ్యంలోనికి కొనిపోబడెను కదా. ఇక్కడ ఇందులో 2 ఉన్నాయి. ఎందుకు ఆయన తీసుకొని పోబడ్డాడు అని అంటే శోధించబడటకు కదా. యేసు శోధింపబడుట అనేటువంటి అంశము మనం ఇక్కడ చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చదువుకున్నప్పుడు ఆ భాగం అంతట్లో కూడా యేసు ప్రభు శోధింపబడినట్టు మనం చూస్తున్నాం. ఎవరి చేత? సాతాను చేత శోధింపబడ్డాడు. ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, గ్రీకులో పెరెజిన్ అనే పదం, దీనికి అర్థం ఏంటంటే పరీక్షింపబడుట, రెండవది శోధింపబడుట. ఈ 2 విషయాలు మనము యేసు ప్రభు యొక్క శోధన కాలం ముందు గ్రహిస్తాం. సాతాను లేక అపవాది శోధించడానికి ఆయన్ను తీసుకొని పోయినట్లు గమనిస్తాం. అలాగే ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడింది కదా. మరి దేవుని చేత యేసు ప్రభు ఏం చేయబడుతున్నాడంటే పరీక్షింపబడుతున్నాడు. అలాగే అపవాది చేత శోధించబడుతున్నాడు. ఈ 2 పదాలు ఇందులో ప్రాముఖ్యంగా ఉంటాయి.
పెరాజిన్ అనే ఈ గ్రీకు పదంలో. కనుక ప్రియమైన వాళ్ళారా, మరి ఆంగ్లంలో మనం చూస్తే టెంప్ట్ అంటాం, టెంప్టేషన్ అంటాం, దీనికి ప్రత్యామ్నాయంగా. ఏది ఏమైనా మన తెలుగు భాషలో శోధన కాలము అని చెప్పబడుతూ ఉంది. నిజంగా మన జీవితంలో శోధన అనేది తప్పకుండా ఎదుర్కోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే మరి ఈ లోకంలో 3 విధాలుగా సృష్టి ప్రారంభం నుండి మానవుడు మోసపోతూ ఉన్నాడు, పాపంలో పడిపోతున్నాడు, శోధనకు గురి అవుతున్నాడు. ఆ శోధనను జయించలేక తికమక పడుతూ ఉన్నాడు. ఆదాము అవలను మనం గమనించినప్పుడు అపవాది చేత శోధింపబడ్డారు కదా. నువ్వు తినవద్దయ్యా అంటే ఆ ఫలం తిన్నారు. అనగా వారికి ఒక శోధన. ఏ విషయంలో శోధన? ప్రాముఖ్యంగా 3 విషయాలు. 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబం. లిటరల్గా ఇవి అక్కడ రాయబడలేదు, కానీ ఆదికాండం 2వ అధ్యాయంలో గమనించినప్పుడు మరి ఆ మాటలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆనాటి మొదటి ఆదాము ఈ 3 శోధనలకు గురయ్యాడు కదా. అలాగే 2వ ఆదాముగా చెప్పబడిన యేసు ప్రభు కూడా ఈ 3 విషయాల్లోనే శోధించబడినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుండి చదవబడినప్పుడు మాట అక్కడ ఉంటుంది. ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా మార్చుకొని తినుమని అపవాది శోధించడం చూస్తున్నా. అయితే ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభు కూడా మరి లేఖనము ద్వారానే జవాబు చెప్తున్నట్లు మనం గమనిస్తాం. యేసు ప్రభు ఏమంటున్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్తున్నాడు. దీనికి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అదేమిటనంటే ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి మాట పాత నిబంధనను చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే 8వ అధ్యాయం 3వ వచనంలో దేవుని నోట నుండి వచ్చు మాట వలన మనుషుడు బ్రతుకును అని. బ్రతుకుట పాత నిబంధనలో బ్రతుకును అని చూస్తాం, కానీ కొత్త నిబంధనలో జీవించును అని యేసు ప్రభు చెప్తాడు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది కదా. బ్రతకడం అదొక పరిమితమైనటువంటి పదం. ఎంతవరకు మనిషి జీవితం? 70 లేక 80 సంవత్సరంలోని మరి 90వ కీర్తనలో మోషే భక్తులు చెప్తున్నాడు 10వ వచనంలో, 70 లేక 80 సంవత్సరములు మన ఆయుష్. ఇది పరిమిత కాలం కదా. ఇలా బ్రతుకుతూ ఉంటాం. అంతేకాదు, బ్రతుకుట అన్నటువంటి పదం ఒక సమయానికి సంబంధించినట్టు లేక ఒక కాలానికి సంబంధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక స్థలానికి సంబంధించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ జీవించుట అనేటువంటి పదానికి వచ్చినప్పుడు ఇది అపరిమితమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంది. ఎట్లా జీవిస్తారు? ఎంతవరకు జీవిస్తారంటే యుగ యుగములు దేవునితో జీవించే జీవితం, నిత్య జీవము అనే మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే జీవించడం అన్నటువంటిది ఈ లోకం వరకే కాకుండా ప్రియులారా, ఇది కంటిన్యూగా తరతరములు యుగ యుగములు దేవునితో జీవించే గొప్ప శ్రేష్టమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని యేసు ప్రభు ప్రత్యేకంగా చెప్పడం మనం గమనించినప్పుడు ఇది ఎంతో మనకు ఆశీర్వాదకరమైనదిగా ఉంది. మరి నిత్య జీవం పొందాలంటే దేవుని వాక్యం అనే జీవాహారం మనకు అవసరం. అలాంటి నిత్య జీవాహారం దేవుని వాక్యం ద్వారా ఉంది. అనగా భౌతికపరమైనటువంటి ఆహారం కోసం శోధించబడి ఈ లోకంలో పాపంలో పడిపోయి చెడిపోవాల్సిన అవసరం లేదు. కానీ మనం నీతిగా భక్తిగా దేవుని ఆనుకొని దేవుని వాక్యానుసారంగా జీవిస్తే ఈ శరీర ఆశను జయించగలుగుతాం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వాక్యముతోనే కదా, లేఖనం ద్వారానే అపవాదికి బుద్ధి చెబుతూ ఉన్నట్టు మనం గమనిస్తాం. రెండవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 5 నుంచి 7 వచనాల్లో చూసినప్పుడు సాతానుడు ఇంకొక శోధన తీసుకుని వచ్చాడు కదా. ఏం చేస్తున్నాడు?
ఇదిగో ఒకసారి క్రిందికి దుమ్ముకుము అంటున్నాడు కదా. ఎందుకు దుమ్ముకోమంటున్నాడు? 91 కీర్తనలో 11, 12 వచనాలు రాయబడింది, ఆయన నిన్ను కాపాడును. నువ్వు క్రిందికి దుమికినట్లయితే దేవుడు నిన్ను కాపాడుతాను రాయబడింది కదా అని శోధించినప్పుడు ఆ శోధనకు కూడా యేసు ప్రభు లేఖనాన్ని ఎత్తి చూపుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 16వ వచనాన్ని ఉటంకిస్తూ ఈ రీతిగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా యేసు ప్రభు? ప్రియులారా, ఆయన ఈ లోకంలో సాతాను గద్దించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఏమని చెప్తున్నాడు ఆయన? దేవుని శక్తిని నిరుపయోగం కొరకు కేవలం నేత్రాశ నెరవేర్చుకుంటకు వినియోగించరాదు. ఈ శోధనను జయించడానికి యేసు ప్రభు ఎంతో చక్కగా పలికినాడు అక్కడ. ప్రియులారా, ఇంకా కింద మనం గమనిస్తాం, 3వ శోధన చూసినప్పుడు 4:9 నాకు మొక్కినలా ఈ లోక రాజ్యములన్నిటినీ నీకు ఇచ్చేదను అని ఆయన ఆశ చూపించు శోధించినట్లు మనం చూస్తున్నాం. 2వది నేత్రాశ, 3వది జీవపు డంబం. ఇది ఒక రకమైనటువంటి జీవపు డంబాన్ని రగిలించేదిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండంలో 6:13 వచనంలో యేసు ప్రభు లేఖనాన్ని ఉపయోగించినాడు. ప్రభు అయిన నీ దేవునికి మాత్రమే మొక్కవలెను, ఆయన మాత్రమే సేవింపవలని రాయబడినది కనుక సాతానా పొమ్ము అని గద్దిస్తూ ఉన్నాడు. కనుక ఈ రీతిగా ప్రియులారా, ఈ 3 రకాల శోధనలు బట్టి మనము ఎంతగానో కృంగిపోతూ ఉంటాం. ఆనాడు యేసు ప్రభుకే శోధన వచ్చింది, అపవాది శోధించాడు, కానీ లేఖనం ద్వారా గద్దించినట్లు మనం చూస్తూ ఉన్నాం, ఎదుర్కొన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం, జయించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి అంతటితో వెళ్ళిపోయాడా సాతాను అంటే? పోలేదు, మళ్ళీ వచ్చాడు కదా. మళ్ళీ శిలువ యాత్రలో గమనిస్తాం ఎంతగా హింసించడం జరిగిందో, ఎంతగా వేధించడం, శోధించడం, బాధించడం మనం చూస్తుంటున్నాం ప్రియులారా. అనగా అపవాది ఒకసారి వచ్చి టచ్ చేసి ఇంకా వెళ్ళిపోతాడనడానికి లేదు, జీవితాంతం వరకు ఈ శోధన అనేది మనకు కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యం రాయబడింది, శోధన సహించువాడు ధన్యుడు అనే మాట మనం చూస్తాం. ఆనాటి నుండి ఈనాటి వరకు, ఆదాము అవ్వలు మొదలుకొని యేసు ప్రభు వరకు, యేసు ప్రభు తర్వాత మనందరి వరకు ఈ శోధన, ఈ పరీక్ష అన్నటువంటివి జరుగుతూనే వస్తున్నాయి. ప్రియులారా, ఎదుర్కోవాలి, జయించాలి. ఆదికాండం 22వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ దేవుడు పరిశోధించినట్లు మనం చూస్తున్నాం. ఏం పరిశోధించినాడు? అబ్రాహాము యొక్క విశ్వాస జీవితాన్ని పరిశోధించినాడు, పరీక్షించినాడు, దానికి నిలబడ్డాడు. అబ్రహాం ఎదుర్కొన్నాడు, జయించినాడు. ప్రియులారా, మనం కూడా ఈ లోకంలో ఇలాంటి శోధనలు, ఇలాంటి పరీక్షలను ఎదుర్కొని ముందుకు సాగినప్పుడు విజయమే ఇస్తాడు దేవుడు. మన జీవితాల్లో విజయం కలుగజేస్తాడు, మనలందరినీ కూడా ముందుకు నడిపిస్తాడు. జ్ఞాపకం చేసుకుందాం, ఎన్నో రకాల శోధనలతో ఉంటాం, కానీ ఏదో ఒకదానిని ఆధారం చేసుకొని ఎక్కడైతే మనం చిక్కుతామో, ఎక్కడైతే మనం పడిపోతామో తప్పకుండా దాన్ని బట్టే అపవాది శోధిస్తాడు అన్నటువంటిది వాస్తవం కదా. శరీరాశన, నేత్రాశన, జీవపు డంబం, ఈ మూడింటిలో ఏదో ఒకదాని ప్రియులారా మనము పడిపోతామని తెలుసు అపవాదికి. కాబట్టి ఈ రీతిగా శోధించడానికి మనల్ని అపవాది రకరకాలుగా ఆలోచన చేస్తూ, ప్రణాళిక వేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఒక భక్తుడు అంటాడు, ప్రియమైన వాళ్ళారా, ఆకాశ పక్షులు నీ పైన వాలకుండా నువ్వు ఆపలేవు, కానీ అవి గూడు కట్టుకోకుండా కదా, నీ తల మీద గూడు కట్టుకోకుండా తప్పకుండా నువ్వు ఆపగలవు. శోధనలు రాకుండా మానవు, వస్తాయి, కానీ వాటికి దాసోహం అయిపోయి ఈ లోకంలో పడిపోకుండా, చెడిపోకుండా కాపాడుకునే శక్తి మనకుంది కదా. కాపాడుకునే శక్తి దేవుడు మనకి ఇచ్చినాడు. గూడు కట్టుకునేంత వరకు ఉండకూడదు, అవి నివాసం ఉండేంత వరకు మనం ఉండకూడదు. అనగా మనం చేయవలసినటువంటి పని, మనం జాగ్రత్తగా ఉండి దైవభయంతో, భక్తితో మన ఆత్మ పరిశీలించుకుంటూ, వాక్యానుసారంగా దేవుని సన్నిధిలో మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ సాగినప్పుడు శోధనలు భాగమవుతాయి, వచ్చినా అవి పోతాయి.
దేవుని వాక్యం ద్వారా, దేవుని సహవాసం ద్వారా, ప్రార్థన ద్వారా వాటిని జయించి ముందుకు సాగుతాం. అలా సాగడానికి దేవుడు తన మెండైన కృప మనకందరికి అనుగ్రహించి ఈ లెంటు కాలంలో మరి చిగురించేటువంటి వారముగా, లెంట్ అనగా ఇంకొక మాట ఏంటంటే వసంతకాలాన్ని జ్ఞాపకం చేస్తుంది. చిగురించేటటువంటి జీవితం అనగా నూతనత్వం, పాతవి గతించిపోయి ఒక నూతనమైనటువంటి కాలానికి దేవుని కొరకై మన ఆత్మను శుద్ధి చేసుకొని, మన జీవితాలను శుద్ధి చేసుకొని ఫలించేవారంగా, చిగురించేవారంగా ఈ లోకంలో ముందుకు సాగడానికి ఈ యొక్క లెంట్ కాలము మన జీవితాలకు ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటున్నది. ప్రియులారా, ఆధ్యాత్మికంగా ముందుకు సాగడానికి, దేవునికి చేరువై జీవించడానికి, ఉపవాసంతో మరింత దేవునికి దగ్గరై జీవించడానికి ఒక గొప్ప అవకాశంగా ఈ లెంటు కాలం ఉంటున్నది. కనుక ఈ లెంటు కాలంలో వచ్చే ప్రతి శోధనలన్నింటినీ కూడా ఎదుర్కొని జయించి ఈ లోకంలో దేవునికి సాక్షులుగా జీవిద్దాం. అలాంటి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా దేవ, ఈ యొక్క సమయంలో మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. నీ కొరకు జీవించడానికి ఈ లోకంలో వచ్చే శోధనలన్నింటినీ కూడా ఎదుర్కొని విశ్వాసంతో ముందుకు సాగడానికి మాకు కృప అనుగ్రహించమని, మమ్మలను చేసి కన్నులు మీరు దీవించి సంఘమంతటిని ఆశ్రయించి సంఘ పెద్దలను, గురువులను, వారి కుటుంబాలను మీ దీవెనలో తనిపి మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.